ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. గర్భము నుండి తీసిన వాడవు నీవే కదా. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం. బట్ దో ఆర్ట్ హీ దట్ took me out of the womb. Psalms 22 chapter 9 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అదేమనగా, గర్భము నుండి తీసిన వాడవు నీవే కదా. మన తండ్రి అయిన దేవుడు మన అందరినీ సృష్టించాడు. ఆయనే సృష్టికర్త. మనల్ని తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని తయారు చేశాడు. ఆయన మనల్ని ఎలాగ ఉంచాలి అనుకుంటున్నాడంటే, ఈ లోకంలో ప్రతి ఒక్క దాని మీద మరి అధికారము ఒక అర్హతని మనకి ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు. మనము కూడా ఆయన బిడ్డలము కదా. ఆయన మనల్ని మరి తన పోలిక చొప్పున చేసుకున్నాడు. తన యొక్క జీవాన్ని మనకిచ్చాడు. కానీ మనమేమి చేస్తున్నాం? దేవుణ్ణి మనము ఎరిగి ఉండి కూడా, ఆయన మనల్ని సృష్టించాడని తెలిసి కూడా మరి మనము దేవుణ్ణి మర్చిపోతున్నాం. ఎన్నో సందర్భాల్లో దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మనం ఇవ్వకుండా మనము వాటిని దొంగిలిస్తున్నాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, గర్భము నుండి తీసిన వాడవు నీవే కదా. నిజమే తండ్రి. మరి యెహోవా దేవుడని తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడు. మనము ఆయన వారము, ఆయన మేపే గొర్రెలముగా మనం ఉన్నాము. కాబట్టి మనల్ని ప్రేమించింది, మనల్ని సృష్టించింది, మనల్ని ఏర్పరచుకున్నది మన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మనమందరము కూడా మరి ఆయన వలనే కలిగాము అన్న ఒక గ్రహింపు కలిగి ఉండి, దేవుణ్ణి మరి ప్రాధాన్యత ఇచ్చి మనము ప్రతిరోజు అనుదినము దేవుడు చేసిన మేళ్లను మనము తలంచుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారముగా, మరి దేవుణ్ణి అలాగా ప్రేమించే విధముగా అందరము ఉండునట్లు అట్టి ప్రార్థన మనము చేసుకుందాం. ప్రార్థన. తండ్రి అయిన దేవా, నీకెన్నో వందనములు, స్తోత్రములు. ఈ సమస్తాన్ని మమ్మలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు తండ్రి. ఈ వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో వారందరూ కూడా నువ్వు నీ పోలిక చొప్పున చేసి ఉన్నామని, మరి నీ కొరకు జీవించే వారముగా, నీ ఆజ్ఞల చొప్పున నడుచుకునే వారముగా తండ్రి, నీ మార్గంలో మేము ఉండునట్లు తండ్రి, కుడికి ఎడమకు తగలకుండా పడిపోకుండా కాపాడమని తండ్రి, నీ వైపు నడిచినట్లుగా అట్టి విశ్వాసమును, అట్టి యొక్క పరిశుద్ధాత్మను, కృపను మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.